శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం. తదియ తిథి ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు, అనంతరం చవితి. శ్రవణ నక్షత్రం ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు, అనంతరం ధనిష్ఠా నక్షత్రం. విష్కంభ యోగం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం ప్రీతి యోగం. భద్రకరణం ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 12 గంటల 46 నిమిషాల నుండి 2 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుండి 4 గంటల 19 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగంట మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, సమస్త సంకటాల నుండి విముక్తులను చేసేటటువంటి మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. మానవుడుగా పుట్టినటువంటి వాడు అనేకమైనటువంటి కర్మల ఫలితాల వల్ల అనేక సంకటాల కంటకాలను దాటుకుని జీవితంలో ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమస్త సంకటాలను హరించేటటువంటి ప్రధానమైనటువంటి మూర్తి ప్రమథ గణనాయకుడు, ప్రణవస్వరూపుడు, ప్రథమ పూజితుడైనటువంటి గణేశుడు. అటువంటి గణేశుడికి సంబంధించినటువంటి పర్వం ఈ బహుళ చతుర్థి. దీన్ని సంకటహర చతుర్థి అని అంటారు. కష్ట నష్టాల నుండి మనం గట్టెక్కి ముందుకు వెళ్ళడం కోసం ఈ గణపతి ఆరాధన ఈ సంకటహర చతుర్థి నాడు చేయడం చాలా విశేషం. పాండవులు వనవాస సమయంలో అనుభవిస్తున్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, అదేవిధంగా నలుడు దమయంతికి దూరమైనటువంటి సందర్భంలో దమయంతిని పొందడం కోసం, రాముడు సీతాన్వేషణలో విజయం సాధించడం కోసం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లుగా మనకి ఈ వృత్తాంతంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. గణపతి ఆరాధన చాలా సులభమైనది, శ్రేష్టమైనది, విశిష్టమైనది, సమస్త శుభాలకు నెలవైనది. గణపతి ఆరాధన చాలా సులభం. గరిక పూజ మెచ్చేటటువంటి గబ్బివేల్పు అనే ఆయన పిలుస్తారు. గరిక పూజలు తెచ్చి వేస్తే చాలు, చిన్న బెల్లం ముక్క నివేదన చేస్తే చాలు, పరవశించి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి భక్త సులభుడు గణపతి. అటువంటి గణేశుడి యొక్క దివ్యకృప సమస్త కార్యాలయందు లభించి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి సమస్త విజయాలను అందరూ పొందాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి తదియ ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు, అనంతరం తిథి చవితి. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం శ్రవణం ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు, అనంతరం నక్షత్రం ధనిష్ట. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ బుధ గురు శుక్రుల యొక్క కలయిక కర్కాటక క్షేత్రంలో చాలా విశేషమైంది. అలాగే చంద్రుడి యొక్క పరస్పర వీక్షణ కూడా విశేష యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. చక్కటి చంద్రాది యోగం, అలాగే గజకేసరి యోగం కూడా చక్కటి ఫలితాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ, నేర్పరితనం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం కొనసాగుతుంది. ఆలస్యంగా ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి.
భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి ప్రతికూలంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాడ్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆధిక్యతతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అసహనంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా గోచరిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఆర్థికంగా లభిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. భాగస్వాములతో మైత్రి అనుకూలంగా మారుతుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థికంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా లేకపోలేదు. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ అసహన పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. అసహన పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనుకూల వాతావరణం న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా పొందలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. అసహన పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది.
పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతికూల మార్పులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభశకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభశకునాలు గోచరిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా లేకపోలేదు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. విద్యార్థులకి విలువైనటువంటి విద్యా సంబంధిత కార్యకలాపాలు చేపట్టేటువంటి సంఘటనలు ఆనందానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నియంత్రించబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అసహనం సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవకతవకలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. చక్కటి వైభవాన్ని పెంపొందింప చేసుకోవాలనేటువంటి తపన కూడా కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నదే తడుగా నెరవేరేటువంటి సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యా అవకాశాలు బలాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు, ఆకస్మిక విజయాలు సమాంతరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో మనస్పర్ధలు, ఆకస్మికంగా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు మహిళలు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి వస్తాయి. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మనస్పర్ధలు తొలగిపోయి చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెంపొందింపచేసుకునేటువంటి అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా నియంత్రించబడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అకార నిందలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మిత్రులతోటి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలకు అలసత్వం ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుచిత పరిస్థితులు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరంగా తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవమానకర సంఘటనలు నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన విధి విధానాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యాపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీన రాశి వారు అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాల ద్వారా గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా వేగవంతంగా కలిసి రావాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి రావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి తిథి ఉంది. శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఎలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్లయితే కళారంగంలో ఎదుగుదలకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవన్నీ అధిగమించాలంటే, దాంపత్యంలో అనుకూలత పెరగాలంటే, కళారంగంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి స్ఫటిక గణపతి అనుగ్రహం కోసం ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే స్ఫటిక గణపతికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే జాతకంలో శుక్రదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఆ స్థలము 16 రకాలుగా పరిశీలించి ఇంటి నిర్మాణం చేసుకోవాలని మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి ఆ 16 రకాలైనటువంటి స్థలాలను మనం పరిశీలించినట్లయితే ఆయతం చతురస్రంచ వృత్తం భద్రాసనం తథా చక్రం విషమబాహుశ్చ త్రికోణం శకటాకృతి దండంచ పణవస్థానం మురజశ్చ బృహన్ముఖం వ్యజనం కూర్మపృష్టంచ ధనుస్సూర్పంచ షోడశం అని మత్స్యపురాణం మనకు 16 రకాలైనటువంటి స్థలాలను గురించి చెప్పడం జరిగింది. ఏ స్థలంలో గృహ నిర్మాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మత్స్యపురాణంలో చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్థలం అనేటటువంటిది ఆయత స్థలమై ఉండాలి. ఈ 16 రకాల స్థలాలలో మొట్టమొదటి స్థలం ఆయత స్థలము. ఆయత స్థలము అంటే ఏంటంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలము అని అర్థం. అంటే పొడవు, వెడల్పు ఒక ప్రత్యేకమైనటువంటి నిష్పత్తి కలిగినటువంటి దీర్ఘచతురస్రాకార స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లయితే ఆయతే సిద్ధయ సర్వాహ అంటుంది మత్స్యపురాణం. అంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఆయత స్థలము అంటే దీర్ఘచతురస్రాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ రకం స్థలం చతురస్రంచ అంటే ఒక స్థలానికి పొడవు, వెడల్పు సరిసమానంగా ఉన్నటువంటి స్థలము చతురస్రాకార స్థలము అంటారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే చతురస్రే ధనాగమ అంటుంది మత్స్యపురాణం. చతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనలాభం చేకూరుతుందని మత్స్యపురాణం వచనం. ధనదా చతురాకారం అంటుంది మత్స్యపురాణం. ఆ తర్వాత మూడో రకమైనటువంటి స్థలము వృత్తాకార స్థలము. వృత్తాకార స్థలము కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మత్స్యపురాణంలో చెప్పారు. మత్స్యపురాణం ఏం చెప్తుందంటే వృత్తే పుష్టి వివర్ధనం అంటుంది మత్స్యపురాణం. అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే పుష్టి వివర్ధనం,
మనకి శరీరంలో పుష్టి చేకూరుతుంది. వృత్తే బుద్ధి వృద్ధి స్యాత్ అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేస్తే బుద్ధి పెరుగుతుంది, మనోవికాసం కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి కాబట్టి వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేయాలని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక స్థలాన్ని చూసుకొని ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలా 16 రకాలైనటువంటి స్థలాలను గమనించి వాటిలో ప్రధానంగా దీర్ఘచతురస్రాకార స్థలంలో కానీ, చతురస్రాకార స్థలంలో కానీ, వృత్తాకార స్థలంలో కానీ ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను చేకూర్చుకోవచ్చని మత్స్యపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే రేపు నవగ్రహాలలో శుక్రుడు సింహరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.